ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా మంజూరైన 17 వైద్య కళాశాలల్లో ప్రభుత్వ ప్రైవేట్ విధానంలో నిర్వహించాలన్న నిర్ణయం పేద విద్యార్థుల్లో మోసగించడమేనని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ జిల్లా నాయకురాలు లక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేశారు. జీవో నంబర్ 107 జీవో నంబర్ 108లను రద్దు చేసి 100% వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలన్న డిమాండ్తోనే నేడు ఆసిల్మెట్ట జీవీఎంసీ ప్రాంతాల్లో కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను చేరువ చేస్తామని హామీలు వర్షం కురిపించిన నాయకులు ఇప్పుడు అదే విద్యను అందనంత దూరానికి నెడుతున్నారని ఆరోపించారు. వైద్య విద్యను పేదలకు దూరం చేస్తున్న ప్రభుత్వ విధానాలను తాము వ్యతిరేకిస్తున్నామని, వెంటనే వైద్య కళాశాలల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అందులో ఒక 7 కాలేజీల విషయానికి వస్తే 5 కాలేజీలు రెడీ అయిపోయాయి. ఇంకో 2 కాలేజీలకు మనకి మెడికల్ కౌన్సిల్ నుండి కూడా పర్మిషన్ వచ్చేసింది. అయితే అందులో ఒక కాలేజ్ని ఏదైతే పులివెందుల్లో ఉందో ఆ కాలేజ్ని మాకు పర్మిషన్ వద్దు, అక్కడ ఇంకా అన్ని సదుపాయాలని మేము చేపట్టలేకపోయాము కనుక పర్మిషన్ వద్దు అని చెప్పి వెనక్కి తిప్పి పంపడం కూడా జరిగింది. దానివల్ల సుమారు మనం 50 మెడికల్ సీట్లని కోల్పోవడం జరిగింది. ఇదొక విషయం. అయితే ఇంకా మిగిలి ఉన్న 10 కాలేజీలను కూడా ఈరోజు పీపీపీ పద్ధతిలో దాన్ని నడపాలి అని ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే వీటిని ప్రైవేటీకరణకి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడానికి రెడీ అవుతున్నారో దీనివల్ల ప్రధానంగా నష్టపోయేది ఎవరు అంటే ఎవరైతే మెడిసిన్ చదవాలన్న ఆలోచనతో ఉన్న పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళే. ఇంకోటి 107, 108 ఈ జీవాల వల్ల కూడా నష్టపోయేది పేద విద్యార్థులే. దీనివల్ల రిజర్వేషన్ కోటాని 50% తగ్గిస్తారు. ఇది ఎవరికి నష్టం అంటే మనలాంటి పేద విద్యార్థులకి, మెడిసిన్ చదవాలని కోరుకునే వాళ్ళకి. ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంటే రన్ చేస్తే సుమారు 1500 మెడికల్ సీట్లు మన రాష్ట్రానికి వస్తాయి. ఈ 1500 ఈరోజు నీటికి ఎంత ప్రయారిటీ ఉంది, దానికోసం స్టూడెంట్స్ ఎంత స్ట్రగుల్ పడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, అసలు ఎన్ని ఆత్మహత్యలు నమోదవుతున్నాయి ఆ ప్రెజర్ని తట్టుకోలేక అన్నది మనందరి దృష్టిలో ఉన్న విషయమే. అటువంటి టైంలో కొన్ని మెడికల్ సీట్లు పెరిగితే మా అమ్మాయికి కూడా సీటు దొరుకుద్దేమో, మా అబ్బాయికి కూడా సీటు దొరుకుద్దేమో అన్న ఆలోచనలో ఉన్న పేరెంట్స్ సంఖ్య కూడా ఏం తక్కువ కాదు. అటువంటి టైంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎప్పటికీ వ్యతిరేకమైనదే. ప్రజలకి వాళ్ళు ఏదైతే మెడిసిన్ చదవాలన్న కోరికతో ఉన్న సామాన్య విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా పెద్ద లోటు. సో ఈ గవర్నమెంట్ తీసుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే యువగలం టైంలో మన నారా లోకేష్ గారు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు, ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఏంటి 107, 108 జీవోల్ని నేను రద్దు చేస్తాను, 100% సీట్లని ప్రభుత్వ కోటాలోనే భర్తీ చేస్తాను అని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 17 కాలేజీలను కూడా ప్రభుత్వమే రన్ చేయాలి అని మేము పీడిఎస్ఓగా డిమాండ్ చేస్తున్నాం.